హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా చాలా 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 బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే మధ్యాహ్నం స్టార్ట్ చేసామన్నమాట. సో భారతి పని అయితే ఇప్పుడే అయిపోయింది. అవి బట్టలు ఉతికిందని రేపు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని ఈరోజు ఎవరైనా కానీ పుట్టింటికి పోతారంటే రెండు రోజులు ఉండే పని ఒక రోజులోనే ముగించుకుంటారు కదా, అట్లే నేను కూడా. అందుకోసమనే తొందరగా అయితే బట్టలు పిండైనాయి. ఇంకా రేపైతే రెడీ అయ్యి, రేపు గుడ్ ఫ్రైడే కదా, చర్చి ఇడిచినప్పుడు సాయంత్రం నుండి అయితే ఊరికి పోతాను. అందుకోసమే ఈరోజు అన్ని బట్టలు అయితే పిండుకునేనే. రేపు గుడ్ ఫ్రైడే. మరి నువ్వు ఈస్టర్ పండగ వినోద్. గుడ్ ఫ్రైడే అనేది దేవుడు చనిపోయిన రోజుని గుడ్ ఫ్రైడే అంటే శుక్రవారం ఫ్రైడే, గుడ్ అనకషన్ అంటారు అది. సో మొత్తానికి అయితే కనుక అది ఫ్రెండ్స్ అంతా. సో భారతి అయితే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది. ఎల్లడం విడిచిపెట్టండి. నాకు ఏమని చెప్తున్నారు, 4 రోజులు ఉంటాను 5 రోజులు ఉంటాను అంటుంది అనమాట. ఎప్పుడు ఉండు అంటే ఉంటుండలేదు. లేదు, ఎప్పుడు తొందర వస్తుంటే అంతగా మమ్మల్ని ఎక్కువ దూరం ఉన్నట్లే ఇబ్బంది అయితే అనిపించలేదు నాకు. ఈసారి చాలా ఇబ్బంది పడితే చాలా గుర్తొచ్చి మా అమ్మలు తొందర వచ్చిందానికి మొన్న 5 నెలల నిద్ర చేయనిపోయినప్పుడు. అందుకోసమే ఈసారి పోయినప్పుడు సమృద్ధిగా ఉండొస్తామని ఫిక్స్ అయినా. ఇంకా అదే మాట వినోద్ చెప్పాను. ఏమీ వద్దా తొందర వల్ల ఇష్టమమ్మా వచ్చినాక మరి నేర్చుకుంటుంది. ఉండాలా కానీ ఉండమనే చెప్తానులేండి. కానీ నేను ముందునే చెప్తే తనకి ఇబ్బంది ఉండదు. నన్ను ఎక్కించుకొని వచ్చేది ఇడిచి వచ్చేది వినోదే కదా. ఎందుకంటే అన్నదమ్ములు లేరు, నాన్నమ్ములు లేరు. అందుకోసమనే ఇంకా వినోదే అనమాట. మొత్తానికి అయితే బట్టల పని అయితే ఫినిష్ చేసింది భారతి. సో ఊరికి పోయి వస్తాను అనుకో, ఊరికి పోయి వచ్చినాక కూడా ఒక రోజు కూడా సరిగ్గా నిద్ర పదేమో. బట్టలు పడే వరకు ఇదే బుగ్గులు ఉంటుంది. అందుకోసమనే బట్టలు పిండి పోతే ఇంక బట్టలు లేవులే ఇంకా అనే తృప్తి ఉంటుంది అనమాట. పని ఇడిచిపెట్టి పోతుంది అనుకో, అమ్మో అది ఇడిచిపెట్టి వచ్చాను కదా అని ఊరి పోయినాక మా ఇంటి పోయినాక కూడా అదే ధ్యాస ఉంటుంది నాకు. ఆ బాటిల్ నీళ్ళు నింపా అని చెప్తున్నాను నీకు. నింపుతానులే. బాగా వస్తున్నాను నేను కూడా. అట్లా ఎక్కువ చేస్తాడు కానీ చేస్తున్నాడు కదా అనుకోసం ఎక్కువ చెప్తే ఇంకా బాగోదు. చిన్న చిన్న పనులు చెప్తాను, కొన్ని అర్థం చేసుకొని వినోదే చేస్తున్నాడు. బాటిల్ నింపుకో మరి. కడిగి పెడితే మూతలు కూడా శ్రద్ధం చేస్తే బాగా పడుతున్నాడే. పరుపులు, డోర్ కటన్లు అన్ని పిండేటి వైఫైవే. ఇంకా ఈసారి వీడియో అంటే అంత ఒకేసారి చేసుకోలేదు అనమాట. పని ఒక్కొక్క పని ఒక్కో రోజు చేసుకునేనా. ఓ రోజు అన్ని గూళ్ళు సర్ది, ఓ రోజు దుమ్ము కొట్టి, ఓ రోజు పరుపులు పిండి, ఓ రోజు డోర్ కటన్ పిండితా అనమాట. ఒకే రోజు అప్పట్లో పని చేసుకోలేను. అప్పుడంటే గ్లోరీ ఉండే, ఇద్దరు కలిసి తొందర ఒకే రోజులో ముగించుకుంటుంటిమి. ఇంక ఇప్పుడు గ్లోరీ లేదు. అందులో వచ్చి నేను కూడా ప్రెగ్నెంట్, చాలా ఇబ్బంది అనమాట. తొందర అన్ని పనులు ఒకేసారి చేసుకోవడం అని ఒక్కో రోజు చేసిన పని. అటు నీళ్ళు నింపు. కడిగి పెట్టానప్ప సామాన్లు యాది ఏడికి అది కొన్ని సామాన్లు ఉన్నప్పుడు దాంట్లో వేసుకొని పోతాను. లేదు, నేను తీస్తాను సామాన్లు బార్లు ఇచ్చేది ఇడే పెడతాను నీకు. పండుకునిద్దామా లేదమ్మా, పండుకో ఎండపోద్ది అప్పుడు. నన్ను ఊపుతాను పట్టు. పాపను కదిలేసి నేను చీర తీసుకున్నాను. అన్నాడు మడతలు ఉప్పేదే, కాకపోతే బాగుంది అనుకోసం తీసుకొని వస్తుంది. ఇట్లా అది బాగుంటుంది భారతి, నువ్వు తీసుకో అని మా అమ్మ అనింది అనమాట.
మా అమ్మకే తీసుకుపోతున్నాను ఫస్ట్ అయితే ఈ సీరని. మా అమ్మ బాగుంటుంది అనుకోసాను అని. ఓ మమ్మీ లేసినా కొడుక, ఇది మా అమ్మ కోసం తీసుకునేనే. పూలు అందులో వచ్చి కొత్త మోడల్ అనమాట. ఇంతకు ముందు నేను తీసుకునేది ఇట్లా దాంట్లో పాపకి గ్లోరీకి డ్రెస్ కుట్టిస్తుంది. ఇది నేను తీసుకునేది. పాపని ఎత్తుకొని రాఫలే. ఓ నాన్న ఉంటుంది. అమ్మ ఉండే ఎత్తుకొస్తాను పాప. ఎంత గంట సేపు అని పండుకున్నా అమ్మాయి. నాన్న మరి శబ్దం చేసి నాకు లేసులే. నువ్వు నిద్రలో లేసులే. చాలా నిద్ర. నీళ్ళు పోసినాక తొందర నిద్ర పోలేదు. అవ్వద్దు చెడు సేపు ఆడుకొని వచ్చి పడుకున్నా. అయినా నేను చీర తీసుకున్నానే. మా అమ్మని బాగా గుర్తుపట్టింది అనమాట మా పాప అయితే. బండ పిల్లక ఇట్లా పెట్టుకొని అప్పుడు హలో అవ్వా బువ్వా చింటివే అనకాసని తింటివి అనేక రాదు బువ్వా ఇట్టి అంటుండది. ఎవరు అయిరా అంటే అవ్వమ్మా అనకాసని చెప్తారు. కూర్చోమ్మ. ఇది నాన్న తీసుకునేది. ఓ నాకేంటున్నదా పాప? ఏమ్మా నీకే? నీ డ్రెస్ ఉండాలి, కొత్త డ్రెస్ ఉంది నీకే. బాగుండదే చూడు. బాగుంది నాకి. ఇది నాకి పాప కూడా నా సీరియల్ అన్నీ అట్లే పెట్టి పెద్దగా అయిన తర్వాత అన్ని డ్రెస్సులు కుట్టిస్తా పాపకి. మరి ఇప్పుడే కొత్తది తెలుసా అన్ని. ఇప్పుడు డ్రెస్సులు రెడీమేడ్గా అమ్ముతుండేటివన్నీ సీరియల్నే రెడీమేడ్ కుట్టి అమ్ముతున్నారు బయట బజార్లోనూ. అంటే కొత్త సీరియల్ తీసుకొని కుడుతున్నారులేండి. మరి పాత కదా ఏమ్మా ఏలా తల్లి తల్లి. ఐస్ క్రీమ్ తిందామని డబ్బులు తీసుకొని మా బయటకు వస్తారు కదా మంచి వేయడా కదమ్మా. డాడీ బిడ్డలు ఎవరు? ఎబ్రి ఓ డాడీ ఐ లవ్ యూ కాదన్నా. ఎటు చూడుగా ఎబ్రి ఓ డాడీ పాపా నన్ను పోతాను. పండు తిందులేమ్మా యాయద్దు ఐస్ క్రీమ్. అందులో వచ్చి జ్వరం రక్త కణాలు తక్కువ పిల్లలకి పప్పాయ పండు తింటే మంచిది అనమాట. సార్ డాక్టర్లు కూడా చెప్తారు పప్పాయ పండు పెట్టండి పిల్లలకి అనుకషానని. నచ్చలేదేమో పండుది. ఏమి దీని టేస్ట్ చూడు. తినకూడదు అమ్మ. తీసుకో నువ్వే తీసుకో పటాన్తో తీసుకో. ఏం ఫస్ట్ టైం పాపకి తినిపించడము. ఫస్ట్ టైం పప్పడికాయ టేస్ట్ నచ్చట్లేదేమో. బాగున్నదా బాగాలేదా? బాగున్నదా? అలవాటు పడితే మాత్రానికి అడగడిపించిన కావాలంటే ఫస్ట్ తినిపించి తెస్తాను. డాడీ పైసా ఎక్కడవా? పైసా అటువా తే మరి డాడీన్నది. పైసా అటువా నీకు ఇచ్చింది? ఏడేసి పాపా యాటివా? యాడు పెట్టేవా 10 రూపాయలు పైసా? పైసమా ఈ నాన్నకి ఈ పైసా పైసా పైసా
సత్తే 97 చిన్న పిల్లలకి కానీ పైసలు తెలుసు. ఫస్ట్ ఎట్ట అనిపించదు కదా నీకు? నోట్లో చూపిస్తాను. నాకే అయిపోతుంది. వద్దండి కదా ఫస్ట్ రుచి దొరకనాక కావాలంటావు కదా గుండెగా